వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. పిఠాపురం పట్టణం శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపున ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలను సత్కరించే కార్యక్రమం భాగంగా ఉమెన్స్ డే వేడుకలు 7-8 తేదీలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సేవా సంఘం అధ్యక్షులు విజయ జనార్దన్ చార్యులు అప్పలరాజు చేతుల మీదుగా జేజీఆర్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ జోగా శ్రీలతను మరియు హాస్పిటల్ మహిళా సిబ్బంది సర్జన్ అసిస్టెంట్ అల్లం సునీత ఎండి ఫాతిమా వెంకటలక్ష్మి నర్సులు వి జ్యోతిని సేవా సంఘం సర్టిఫికేట్ జ్ఞాపిక అందించి ఎక్సలెన్సీ అవార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా జోగా శ్రీలత మాట్లాడారు. ఈ రోజు అంటే ఉమెన్స్ డే సందర్భంగా మన పిఠాపురం ప్రముఖ హాస్పిటల్ జేజీఆర్ హాస్పిటల్ నందు మన శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపున మన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీలత గారిచే మన సేవా సంఘం తరపున నర్సులకి అలాగే డాక్టర్స్ గారికి అందరికీ కూడా సేవా పురస్కారాలు అందజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన డాక్టర్ శ్రీలత గారిని కోరుకుంటూ కేక్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాం. సార్ గారు తీసుకోండి. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇప్పటికీ కూడా అందరు మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ మేము కూడా అన్ని చేయగలుగుతామని సక్సెస్ఫుల్గా సక్సెస్ స్టోరీస్ ఎన్నో ఉంటున్నా కానీ ఇప్పటికీ అమ్మాయి పుట్టిందంటే చాలామంది ఏమంటారు ఫీల్ అవుతారు. అమ్మాయి పుట్టిందనే సాడ్నెస్ తోనే బేబీని తీసుకుంటారు. అలా బేబీని రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు అంత బాధపడుతూ ఉంటే ఇంకా అమ్మాయిలకి పార్షాలిటీ చూపిస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఎప్పటి నుంచో అదే కంటిన్యూ అవుతుంది. ఇదొక్కటి మారగలిగితే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మహిళలకి అమ్మాయి పుట్టిందంటే సంతోషంగా రిసీవ్ చేసుకోగలిగితే చాలు. ఆ ఉమెన్స్కి ఇచ్చే రెస్పెక్ట్ అందులోనే తెలుస్తుంది. సో ఉమెన్స్ డే రోజు మాత్రమే ఉమెన్స్ని సెలబ్రేట్ చేయడం కాకుండా పుట్టిన ప్రతి బేబీని అంతే సంతోషంగా రిసీవ్ చేసుకోగలిగితే అందులో వచ్చే రెస్పెక్టే చాలు ఉమెన్స్కి. ఆడపిల్ల పుట్టిందంటే సాడ్నెస్ లేకుండా హ్యాపీగా తీసుకోగలిగితే చాలు. అయినా ఆ రోజు వస్తుందని మేమందరం గైనకాలజిస్టులు అందరం ఎదురు చూస్తున్నాము. బట్ ఎన్ని జనరేషన్స్ పాస్ అయినా కానీ అదే ఫీలింగ్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడున్న వాళ్ళైనా అది చేంజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.